హాయ్ అందరికీ నమస్కారం. ముందే చెప్తున్నా, నేను ఒక మూవీ రివ్యూర్ కాదు, నేను ఒక మ్యూజిషియన్. కానీ నేను ఎందుకు ఈ మూవీ గురించి చెప్తున్నానంటే, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అతను ఈ మూవీ చాలా బాగుంది, ఇది ఒకసారి చూడు అని చెప్పాడు. ఎందుకంటే నేను చేయబోయే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సో ఈ మూవీ పేరు వచ్చేసి సీన్ నెంబర్ 62. ఈ మూవీలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఈ స్టోరీలో హీరోనే ఉండడు, బట్ విలన్ మాత్రమే ఉంటాడు. ఈ పర్టికులర్ పాయింటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జనరల్గా అందరూ చెప్పేలాగా ఒక మూవీ గురించి అలా ఉంది, ఇలా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్లాక్ బస్టర్ అని నేను చెప్పను. ఈ సినిమా గురించి నన్ను అడిగితే డీసెంట్గా ఉన్న ఒక థ్రిల్లర్. బికాజ్ ఇది 100% నాన్ లీనియర్ మూవీగా ఉన్నా, బట్ దీని క్లైమాక్స్ అండ్ స్టాప్ చేసే విధానం కరెక్ట్గా కన్వే అయ్యింది. సో ఫైనల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఇది చాలా సింపుల్ అయిన స్టోరీ, కానీ అది ఒకే వర్డ్లో చెప్పడం కష్టం. ఎందుకంటే అది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక షఫిల్ మోడ్లో వెళ్తుంది. కథ ఏంటంటే, ఒక రైటర్ అతను ప్రొడ్యూసర్ దగ్గర ఒక కథ చెప్తాడు మూవీ తీయడానికి. అతను ప్రొడ్యూసర్ దగ్గర చెప్తున్న కథ ఏంటంటే, ఒక డాక్టర్ అతను వచ్చేసి ఒక స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్ కాగా రీసెర్చ్ చేస్తాడు. అతనికి ఈ రీసెర్చ్ కోసం కొంతమంది మనుషులు అవసరం. అదే టైంలో ఒక డాక్టర్ అతని సినిమా తీయడానికి 7 మెంబర్స్ని ఒక ఫారెస్ట్లో ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తాడు. తర్వాత డాక్టర్ వచ్చేసి డైరెక్టర్తో జాయిన్ అయిపోతాడు. డాక్టర్ ఏం చేస్తాడంటే, ఆ 7 మెంబర్స్కి అతని యొక్క మెడిసిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా డైరెక్టర్ అది చూసి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ రాస్తూ ఉంటాడు. ఈ రీసెర్చ్లో డాక్టర్ యూజ్ చేసే మెడిసిన్ వల్ల ఆ 7 మెంబర్స్ చావు అంచుల దాకా వెళ్తారు. ఇదే స్టోరీ యొక్క మెయిన్ హుక్ లైన్. కానీ అది మాత్రమే కాకుండా చాలా విషయాలు అక్కడ జరుగుతాయి. అందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, స్టోరీ వింటున్న ప్రొడ్యూసర్తో స్టోరీ క్లైమాక్స్ ఇంకా రాయలేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రొడ్యూసర్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ చూస్తే అతను ముందు రోజు విన్న కథ అదే రోజు న్యూస్ పేపర్లో వస్తుంది. అంతేకాకుండా ఆ కథలో చనిపోకుండా ఉన్న ఇద్దరు అదే నైట్ చంపబడతారు. అందులో నిజమైన విలన్ ఎవరనేది అప్పుడు తెలుస్తుంది. ఈ మూవీలో లాస్ట్ 15 మినిట్స్లో జరిగే కొన్ని విషయాలు హీరోనే లేకుండా ఉన్న స్టోరీలో విలన్ని పెట్టి ఎలా ఎండ్ చేశాడు అనేది చాలా బాగా చూపించాడు. స్టోరీ ఎండ్లో కొంచెం డివోషనల్ టచ్ కూడా వచ్చింది, అది కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ బీజిఎం మాత్రమే కాకుండా సాంగ్స్ కూడా చాలా బాగా సింక్ అయ్యాయి. అండ్ సినిమా ఆటోగ్రఫీ కూడా ఓకే. ఆర్టిస్ట్ పరంగా చూసుకుంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ఆర్టిస్ట్ ఎవరు లేని మూవీ ఇది, బట్ లో బడ్జెట్ మూవీ అయినా సరే కంటెంట్ అండ్ మేకింగ్ చాలా బాగున్నాయి. కంపల్సరీ నాన్ లీనియర్ అండ్ థ్రిల్లర్ జానర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ధారాళంగా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.